మహానాడు ఏదైతే ఈరోజు హైబ్రిడ్ మహానాడుని స్టార్ట్ చేసామో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలందరూ పాల్గొన్నారు. ఏదైతే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో మనకి ఏదైతే క్రూడ్ ఆయిల్ రావటం ఇబ్బంది అవ్వటం వల్ల ఇంధన పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంధనాన్ని సరిగా వినియోగించుకుంటే ఇంధనం షార్టేజ్ వచ్చి రేట్లు పెరిగితే నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. నిత్యావసర రేట్లు పెరిగినప్పుడు పేదలు నిరుపేదలు ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో భారత ప్రధాని ఒక పిలుపిచ్చారు, ఇంధనాన్ని సేవ్ చేయండి, దానికి చేయాల్సిన కార్యక్రమాలను చేయమంటే గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఏదైతే మహానాడుని నెల్లూరులో నిర్ణయించారో నెల్లూరులో ఒక దగ్గర జరిపితే 28 జిల్లాల నుంచి ప్రజలు బస్సుల్లో వస్తారు, కార్లలో వస్తారు. దానివల్ల ఎంతో ఇంధనం ఖర్చు అవుతుంది. సో ఇంధనాన్ని పొదుపు చేయాలంటే ఒక దగ్గర పెట్టడం కాదని వెంటనే పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి అక్కడ నిర్ణయించారు. ఏమనంటే దీన్ని హైబ్రిడ్ మోడల్లో చేస్తాం, వర్చువల్గా. అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్లో ఏదైతే ఉందో అక్కడ స్టేట్కి సంబంధించిన కార్యకర్తలు ఒక 200 మంది 300 మంది ఉంటారు. మిగతాదంతా ఎక్కడికక్కడ కాన్స్టిట్యున్సీలో క్లస్టర్ వైజ్, కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా వద్దు. ఒక కాన్స్టిట్యున్సీ అంటే దాదాపు ఒక 5-6 మండలాలు ఉంటాయి. 5-6 మండలాల నుంచి ప్రజలు రావటం అంటే మళ్ళీ బస్సులు కార్లలో వస్తారు. అది కూడా ఇంధనం ఖర్చు అవుతుంది. క్లస్టర్ వైజ్ చేస్తామని నిర్ణయించడం. ఈరోజు నెల్లూరు సిటీలో 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 క్లస్టర్లు ఈరోజు కార్యకర్తలు చాలా బాగా దీన్ని చేశారు. అదేవిధంగా పార్టీ ఆఫీసులో ఎక్కడైతే మన యొక్క మంగళగిరి పార్టీ ఆఫీసులో దాన్ని వీక్షించేటట్టుగా అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడికి డిస్ప్లే చేసేటట్టుగా, ఇక్కడ కార్యకర్తలు వీళ్ళది కూడా వాళ్ళకి డిస్ప్లే చేసేటట్టుగా వర్చువల్గా యాక్చువల్గా 2 పక్కల లింక్ ఇచ్చారు. దాంతో ఈరోజు చాలా హుందాగా చాలా ఆనందంగా కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ప్రజల సమస్యలు మెయిన్గా మహానాడు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి బర్త్డే 28వ తేదీ, దానికి 2 రోజులు 27, 2 రోజులు ప్రజల సమస్యలు, అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దాని మీద డిస్కస్ చేసి ఆ యొక్క వచ్చిన వాటిని ప్రభుత్వానికి పంపించి అవన్నీ అయ్యేటట్టుగా చుట్టమే. ఈరోజు అనేక సమస్యల గురించి పార్టీ ఆఫీస్లో మంగళగిరిలో డిస్కస్ చేశారు. అదేవిధంగా క్లస్టర్లో కూడా డిస్కస్ చేశారు. రేపు కూడా డిస్కస్ చేస్తారు. నెల్లూరు సిటీకి సంబంధించి 14 క్లస్టర్లో అంటే 28 డివిజన్లో 248 బూతుల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో, రోడ్డు కావచ్చు, డ్రైన్ కావచ్చు, ఇటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటిలన్నింటినీ డిస్కస్ చేసి ఇస్తే అది ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చి వారి పరిధిలో చేయగలిగిన ఇమీడియట్గా టేకప్ చేస్తాం. లేని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వంలో చేయటం, అక్కడ కూడా వీలు కాకుండా పాలసీ డెసిషన్ చేయాలంటే అసెంబ్లీలో పెట్టి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలోని ప్రజా సమస్యలని సుదీర్ఘంగా డిస్కస్ చేశారు. రేపు కూడా డిస్కస్ చేస్తారు. ఇంత బాగా ఈరోజు నెల్లూరులో చక్కగా 11 క్లస్టర్లు చేసిన 14 క్లస్టర్లు చేసిన ప్రతి కార్యకర్తని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.